ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు సమస్యలపై రియల్ టైంలోనే స్పందన ఉండాలని, ప్రభుత్వ సేవలో వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. 5 రోజుల జిల్లా పర్యటన ముగించుకొని అమరావతికి చేరుకున్న ఆయన సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ పై ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ వంటి కీలక శాఖల పనితీరు, ప్రజాసేవల్లోని నాణ్యతపై ప్రధానంగా చర్చించారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవలు అందించగలమని చంద్రబాబు అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి ప్రజలకు వాస్తవ సమయంలోనే స్పందన అందాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక విపత్కర పరిస్థితుల్లోనే వివిధ ప్రభుత్వ విభాగాలు ఎంత తక్షణమే సమన్వయంతో స్పందించారనేది కీలకమని అన్నారు. దీనికి విశాఖ సముద్ర తీరంలోని బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనను ఉదాహరణగా చూపారు. ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని తరచూ మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశాలు జరగాలని సూచించారు. ఇక ఆర్జీజీ కేంద్రంలోని 24 గంటలు ప్రజలకు సేవలు అందించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక వివిధ కేటగిరీలు శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తులను కూడా పరిశీలించాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థికేతల అంశాలుగా విభజించి ప్రాధాన్యత క్రమంలోని పరిష్కారం చూపాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నత అధికారులు పూర్తి బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రాబోయే 3 నెలల్లో యుద్ధ ప్రతిపాదకన తొలగించాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని జీరో వేస్ట్ సాధించడమే లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక బృహత్కరంలోని ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై శ్రద్ధ పెట్టాలని కోరారు. క్షేత్రస్థాయిలోని త్రాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛ రథాలు, ఇంటింటికి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలపై నిర్దిష్ట ప్రామాణిక కార్యాచరణ విధానం జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని గంజాయి మూటలను పూర్తిగా నియంత్రించాలని, వాటిపై ఉక్కుపాదం మోపాలని హోంశాఖ అధికారులకు సీఎం నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ కంట్రీ లక్ష్యంతో పనిచేస్తుందని, దానికి అనుగుణంగా రాష్ట్రంలోని గంజాయి నిర్మూలనను గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలు, సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నామో ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని, పాలనలోని పొదుపు యంత్రాన్ని పాటించాలని అధికారులకు హితవు పలికారు. ఇక మారుమూల ప్రాంతాల్లోని కమ్యూనికేషన్ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం టవర్లను ఏర్పాటు చేసేందుకు టెలికాం ఆపరేటర్లతో మాట్లాడి కార్యాచరణ చేపట్టాలని అన్నారు.